39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మేడం, ఏ రోజు వసంతాలు జరుపుకుంటున్నారు. నిజంగానే మరి ఈ రోజు భారీగా అంటే 10 లక్షల పైగా జనం రావాలని కోరుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది రేపు మనం దీని ప్రతాపం కనిపిస్తూనే ఉంటది కదా. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది ఒక పెద్ద మైల్ స్టోన్. ఇది ఒక పార్టీ 25 ఇయర్స్ అనేది చాలా పెద్ద మైల్ స్టోన్. అది దాని విధానం ఏంటిదో మీకు తెలుస్తుంది, కనిపిస్తుంది. జనాలు ఎట్లా వస్తున్నారు ఊళ్ళల్లో నుంచి, బళ్ళల్లో, కార్లలో, బస్సులలో, వాటినాటి ఏది దొరికితే నడుచుకుంటూ కూడా చాలా మంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు. సిటీ బయట నుంచి పాదయాత్ర కూడా వస్తున్నారు. సో దీంతోనే తెలిసింది కదా బీఆర్ఎస్ అంటే ప్రజలలో ఎంత ఇష్టమో లేకుంటే ఎంత ప్రఖ్యాతి గాంచిందో అన్న సంగతి తెలుసు. వాళ్ళ పరిపాలన అన్ని నచ్చుతనే కదా ఇంతమంది వాలంటరీగా వస్తున్నారు. సో 16 నెలల్లో ప్రభుత్వం మీద ఇన్ని రకాలుగా అంటే అప్రదర్శ పాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో మరి కొత్తగా ప్రజలకు మీరు ఏం మోటివేట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? మోటివేషన్ కొత్తగా ఏం లేదు. మనం ఎప్పుడు ప్రజల పక్షమే. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఎక్కడ కూర్చున్నా మనం వర్క్ చేసేది ప్రజల కోసమే. అధికారంలో ఉంటే అధికారం వచ్చింది కానీ విర్రవీగేదేమీ లేదు, ప్రజలను మర్చిపోయేది ఏం లేదు. అంత మాత్రాన మనం ఓడిపోయి ఎక్కడో వేరే అనధికారంలో ఉన్నంత మాత్రాన పెద్ద డిప్రెషన్ ఏమీ లేదు. మనం ప్రజల కోసమే ప్రశ్నిస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం. ఎప్పుడైనా ప్రజాక్షేమం కోసమే పనిచేసేవాళ్ళం. కేసీఆర్ గారు ఇప్పటిదాకా హౌస్ లోనే ఉన్నారు, ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు అంటున్నారు. ఇక నుంచి జనాలు ఉంటారు లేదా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. పావుసంలో ఉన్నారు లేకుంటే కనిపించడం లేదు అనుకున్నారు, అట్లా ఏదో అనుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళకి, దానికి ఏమున్నది. ఎవరి మనసును ఎవరు కంట్రోల్ చేయలేరు కదా, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అనేది ఏమన్నా ఐడియా ఉందా మేడం? విందాం. తినబోతూ రుచి ఎందుకు విందాం. థ్యాంక్ యూ సో మచ్.